ఇలా ఇప్పుడు మనం మొత్తం అంబ్రెల్లా టాప్కి బాడీ పార్ట్ పీస్, ఫ్రాక్ పీస్, అలానే హ్యాండ్స్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని బాడీ పార్ట్ పీస్లో ఒక పీస్ని తీసుకోవాలి. ఒక పీస్ని తీసుకొని మనము బ్యాక్ నెక్ అయితే సపరేట్గా ఏమీ పెట్టలేదు, నెక్ని కట్ చేసాం కాబట్టి ఈ నెక్ దగ్గర వరకు ఫస్ట్ ఒక కుట్టు వేసేసి, కుట్టు వేసిన తర్వాత లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి ఈ నెక్ పై వైపున మళ్ళీ ఇంకొకసారి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్, బాడీ పార్ట్ పీస్ రెండు కలిపేసి చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో నెక్ని కుట్టి తిరిగేసేసి ఒక్క కుట్టు వేసేసి లైనింగ్ పీస్, పైవైపున బాడీ పార్ట్ పీస్ కలిపి చుట్టూ కుట్టేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టాను. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో ఒకేసారి 2 టక్స్ని వేసేసాను. ఇలా బ్యాక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని లైనింగ్ పీస్, పైవైపున బాడీ పార్ట్ పీస్ కలిపేసి చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఫ్రంట్ పార్ట్లో నెక్ కోసం బక్రం పీస్ పైవైపున కట్ చేసాం కదా, కట్ చేసుకున్న ఈ బక్రం పీస్ని ఒక చిన్న లైనింగ్ పీస్ తీసుకొని ఈ పీస్కి పైవైపున పెట్టి ఇలా ఐరన్ చేసేస్తే ఈ బక్రం పీస్ ఈ పీస్కి ఇలా మొత్తం చక్కగా అంటుకుంటుంది. ఇలా నెక్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ బక్రం పీస్కి చుట్టూ ఒక 1/2 ఇంచ్ లెంత్ ఉండేలా ఈ ఎక్స్ట్రా లైనింగ్ పీస్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని లైనింగ్ పీస్, పైవైపున బాడీ పార్ట్ పీస్ని చుట్టూ కుట్టేసి ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బకరం పీస్కి ఇలా ఐరన్ చేసి పెట్టాను కదా, ఈ పీస్కి చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఈ పీస్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకుంటే మనకి ఈ 2 వైపులా ఈ నెక్ లెంత్, షోల్డర్ లెంత్ సమంగా వస్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల. ఇలా పెట్టేసుకొని మనం ఈ నెక్ని జాయిన్ చేయడానికి ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ మధ్యలో వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి. ఒక కుట్టు వేసేసుకుంటే ఇక మనకి ఈ పీస్ మొత్తం జరగకుండా ఉంటుంది. ఫస్ట్ ఇలా ఒక కుట్టు వేసేసుకొని ఆ తర్వాత ఒక చివరి నుండి స్టార్ట్ చేసి ఈ బకరం పీస్కి చివరన మనం కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడి నుండి స్టార్ట్ చేసి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలానే రెండో వైపున ఇలా ఈ బకరం పీస్కి పై వైపున మొత్తం కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ బకరం పీస్ని పెట్టేసి చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని చుట్టూ చిన్న చిన్న టక్స్లను పెట్టుకోవాలి. ఇలా టక్స్ని పెట్టేసుకొని ఇప్పుడు ఈ బకరం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా లోపల వైపునకి ఫోల్డ్ చేసేసి పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా పై వైపున పెట్టుకున్న ఈ బకరం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసేసి పై వైపున ఒక కుట్టు వేసాను. ఇలా వేసిన తర్వాత మనకి ఇలా పైపింగ్ ఏమీ అవసరం లేదు అనుకుంటే కనుక ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ 2 చివర్లు కలిపేసి నీడిల్తో చిన్న కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. నెక్ మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఈ నెక్కి లోపల వైపు నుండి థ్రెడ్ పైపింగ్ని మనం పెడతాం కదా మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత, అలా థ్రెడ్ పైపింగ్ ఈ చివరన పెట్టి వేసేసుకోవచ్చు. లేదు థ్రెడ్ పైపింగ్ వద్దు అనుకుంటే కనుక ఇప్పుడు నేనైతే ఒక క్రాస్ పీస్ని తీసుకున్నాను. క్రాస్ పీస్ని తీసుకొని నార్మల్గా మనం క్లాత్తో వేస్తాం కదా పైపింగ్, అలా చుట్టూ క్లాత్తో పైపింగ్ వేసేసి పైపింగ్ వేసిన తర్వాత ఈ 2 చివర్లు కలిపి నీడిల్తో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఈ నెక్కి మనం ఈ క్లాత్తో పైపింగ్ వేసేసుకుందాము. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ నెక్కి ఆపోజిట్ కలర్ క్లాత్తో పైపింగ్ వేసేసి ఈ మధ్యలో జాయిన్ చేశాను. ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఒకేసారి ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా బ్యాక్ పార్ట్లో ఎలా అయితే టక్స్లు వేసామో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా టక్స్లు వేసాను. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ పీస్, ఈ పీస్ని వేసేసుకొని ఈ 2 పీసుల్ని కలిపి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేసుకొని ఒకేసారి హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి నెక్కి ఏదైతే ఆపోజిట్ కలర్ వేసానో సేమ్ అదే పీస్తో చివరన అంచుని ఇలా పైపింగ్లా వేసాను. ఇలా పైపింగ్లా ప్రిపేర్ చేసుకున్న ఈ హ్యాండ్స్ని షోల్డర్ జాయిన్ చేసేసి 2 వైపులా ఈ 2 హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము. ఇలా 2 వైపులా షోల్డర్, హ్యాండ్స్ జాయిన్ చేశాను.
ఇలా బాడీ పార్ట్ పీస్ని వరకు ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరి వైపున కింద వైపున పీస్ని తీసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ పీస్ని తీసుకోవాలి. లైనింగ్ పీస్, ఈ పీస్కి పై వైపున ఫ్రాక్ పీస్ని తీసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ లైనింగ్ పీసు పై వైపున ఈ పీస్ని కలిపి రెండు కలిపి పై వైపున జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకొని ఒకేసారి ఫస్ట్ ఈ లైనింగ్ పీస్లో చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా కటింగ్ అంటే క్రాస్ వచ్చేస్తుంది కదా, మనం ఈ ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. మనం ఎక్కువ దూరం ఒకేసారి ఫోల్డ్ చేసినట్లయితే ఈ పీస్ ఎక్కువ సాగుతుంది. అందుకోసం కొంచెంగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి చివర్లు వంకర్లు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ లైనింగ్ పీస్ని చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీస్ రెండు పీసుల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఈ చివరి వైపున పీస్ని లైనింగ్ పీసు పై వైపున రెండు కలిపి కుట్టు వేసేసి ఈ చివరన లైనింగ్ని అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసి పెట్టేశాను. ఇలా ఈ చివరి వైపున పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్ పీస్, ఈ బాడీ పార్ట్ పీస్ తీసుకోవాలి. ఈ పీస్కి వచ్చేసి ఈ పీస్కి పై వైపున ఈ బాడీ పార్ట్ పీస్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని జాయింట్ చేసేసి ఈ పీస్ని ఇలా పై వైపునకి తీసుకోవాలి. మనకి ఇలా వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీస్లో అలానే బ్యాక్ పార్ట్ పీస్ని కూడా రెండు పీసుల్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా అంబ్రెల్లా డ్రెస్లో ఈ చివరి పీస్ని ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ అలానే బ్యాక్ పార్ట్లో ఒక పీస్ని జాయింట్ చేశాను. ఇలా రెండు వైపులా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. సైడ్స్ జాయింట్ చేసుకోవడానికి ఈ పీస్ని ఇలా లోపల వైపు నుంచి తీసుకోవాలి. ఇలా లోపల వైపు నుంచి తీసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ కొలతలు కట్ చేసుకోవడానికి తీసుకున్నాం కదా, హ్యాండ్ లూజు అలానే చెస్ట్ లూజు అదేవిధంగా వేస్ట్ లూజు, ఈ మూడు లూజుల్ని ఒకసారి కొలుచుకొని ఈ లూజుల దగ్గర మార్కింగ్స్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒకసారి డ్రా చేసేసుకొని ఒకేసారి మనం సైడ్ జాయింట్ చేసుకుంటే ఇక లూజుల్ని చూసుకునే అవసరం లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి లూజుల్ని చూసుకొని మార్కింగ్ చేసేసుకొని రెండు వైపులా చివరి వరకు సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఒకసారి లూజుల్ని చెక్ చేసుకొని సైడ్ జాయింట్ చేశాను. ఇలా మొత్తం రెండు వైపులా సైడ్ జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు డ్రెస్ని ఒకసారి తిరిగేసుకుందాము. ఇప్పుడు మనకి అంబ్రెల్లా డ్రెస్ని మొత్తం స్టిచ్ చేయడం అయిపోయింది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ చివరన అంచుని మనం లైనింగ్ ఎలా అయితే డబుల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఈ చివరన కుట్టు వేసేసుకోవాలి. ఈ పీస్ని కూడా లైనింగ్ ఎలా అయితే కొంచెం కేర్ఫుల్గా చూసి కుట్టు వేసుకున్నామో అదేవిధంగా మరీ ఎక్కువ ఇలా పీస్ సాగేట్లుగా కాకుండా జస్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ చివరన అంచుని మరీ లాగకుండా ఇలా కొంచెంగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి చివరన వంకలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ చివరన అంచు మొత్తాన్ని చుట్టూ డబుల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేశాను. ఇలా ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే ఇప్పుడు మనకి ఈ అంబ్రెల్లా టాప్ రెడీ అవుతుంది. ఇలా మనం చాలా అంటే చాలా ఈజీగా 10 ఇయర్స్ పిల్లలకి అంబ్రెల్లా టాప్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే 10 ఇయర్స్ పిల్లలకి అంబ్రెల్లా టాప్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ లూజులు పొడవులు ఇంకొకసారి చెక్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్కువగా తక్కువగా అలానే లూజులు కూడా కొంచెం ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.